ఎక్కడా అంటూ కొత్త బంగారు లోకంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ఈమె మొదటి తెలుగు మూవీతోనే సక్సెస్ అందుకోవడంతో స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఈమె చేసిన మూవీస్ అన్ని వరుసగా ఫ్లాప్ అవ్వడంతో ఛాన్సులు కరువై ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఒక తెలుగు మూవీ మేనేజర్ సహాయంతో వ్యభిచారం చేయడానికి సిద్ధపడింది. ఇక అలా 2014 ఆగస్టులో ముంబై నుండి హైదరాబాద్కి వచ్చి నెల రోజులు ఒకే హోటల్లో ఉంటూ వ్యభిచారం చేస్తూ డబ్బు సంపాదించేది. ఇక హోటల్ మేనేజ్మెంట్కి ఈమె మీద డౌట్ వచ్చి పోలీసులకి ఇన్ఫార్మ్ చేయగా వారు 2-3 రోజులు ఈమెపై నిఘా పెట్టారు. అలా ఈమె ఉంటున్న రూమ్కి తరచూ చాలా మంది బిజినెస్ మ్యాన్లు, రాజకీయవేత్తలు వెళ్తుండడంతో తమ డౌట్ ని క్లియర్ చేసుకున్న పోలీసులు 2014 సెప్టెంబర్లో శ్వేతా బసు ఉంటున్న రూమ్ పై రైడ్ చేయగా ఆమెతో పాటు ఒక బిజినెస్ మ్యాన్ ని కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. దీంతో ఈ న్యూస్ అప్పట్లో అన్ని చోట్ల వైరల్ గా మారింది. ఇక ఈమెను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా కోర్టు ఈమెకి 3 నెలల జైలు శిక్షను విధించింది. విడుదలయ్యాక శ్వేతా బసు తెలుగు ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి హిందీ సీరియల్స్, వెబ్ సిరీస్ లో నటిస్తుండేది. అలా ఆ తర్వాత 2018లో రోహిత్ మిత్తల్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ ని ప్రేమించి పెళ్లి చేసుకోగా పెళ్లైన 8 నెలలకే వీరిద్దరికి మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలై విడాకులు తీసుకొని విడిపోయారు.